వాళ్ళకిచ్చే టీకాలు మ్యామ్. ఈ టీకాల వల్ల ఇమ్యూనిటీ అనేది ఓవర్‌లోడ్ అవుతుంది అంటున్నారు. నిజమా? ఒకవేళ ఓవర్‌లోడ్ అయితే ఏమైనా ప్రాబ్లమా? ఈ వ్యాక్సిన్స్ అనేది ప్రతి డిసీజ్‌కి లేదండి. ఇప్పుడు స్మాల్ పాక్స్ అనేది ఒకప్పుడు ఉండేది హ్మ్. హ్మ్. ఇండియాలో, హ్మ్. కంట్రీలో, వరల్డ్‌లో. అది ఇరాడికేట్ అయిపోయింది. ఓకే. సో, దాని తర్వాత ఇప్పుడు పోలియో, స్మాల్ పాక్స్, ఇప్పుడు చికెన్ పాక్స్ ఉంది. హ్మ్. పోలియో ఉంది. ఇవన్నీ డెడ్లీ డిసీజెస్. పోలియో వస్తే వాళ్ళ లైఫ్‌లో డిజేబుల్ అయిపోతారు. అవును. దే కాంట్ వాక్. ప్రాపర్ లైఫ్ స్టైల్ ఉండదు. ప్రతిదానికి ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సొస్తుంది. ఇలాంటి కొన్ని డేంజరస్ డిసీజెస్‌ని రాకుండా ప్రివెంట్ చేయడానికి కనిపెట్టినవే వ్యాక్సిన్స్. ప్రతిది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కాదండి. హ్మ్. హ్మ్. ఇందాక చెప్పినట్టు యాక్టివ్ అండ్ పాసివ్ ఇమ్యూనిటీ అని 2 రకాల ఇమ్యూనిటీస్ ఉంటాయి. హ్మ్. యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే నేను ఇందాక చెప్పినట్టు వైరస్ వచ్చింది, హ్మ్. మెమరీ సెల్స్ ట్రిగ్గర్ అయ్యాయి, ప్రొడ్యూస్ అవుతున్నాయి యాంటీబాడీస్. హ్మ్. అవుతుంది చేస్తూనే ఉన్నారు. హ్మ్. పాసివ్ ఇమ్యూనిటీ అనేది ఇచ్చేదే ఈ వ్యాక్సిన్స్. ఓకే. యాంటీజెన్స్ అంటే వాళ్ళు వ్యాక్సిన్స్‌లో ఇచ్చేది ఏదో కాదండి. డిసీజ్ కాజ్ చేసే బ్యాక్టీరియానే ఇందాక అన్నాను చూడండి, థ్రెషోల్డ్ కన్నా చాలా తక్కువ. ఓకే. మినిమల్ లెవెల్‌లో పంపిస్తారు. సో దట్ బాడీ రికగ్నైజ్ చేసి పెట్టుకుంటది. ఓకే. ఇంకా ఇలాంటివి వస్తే నేను ఫైట్ చేయాలి ఓహ్! అని చెప్పి పెట్టుకుంటుంది. సో అది మీరు ముందే సేఫ్ లెవెల్‌లో ఇవ్వడం వల్ల ట్రిగ్గర్ అయ్యి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది.